వందల కోట్ల ప్యాలెస్ లో ఉండే రామోజీకి జూబ్లీహిల్స్ బంగ్లాలో ఉండే రాధాకృష్ణకు ఏపీలో అభివృద్ధి ఎలా కనిపిస్తుందని వైఎస్ఆర్సీపీ నేత కేసినేని నాని విమర్శించారు. బోండా ఉమా ఓ బ్లాక్ మెయిలర్, కిడ్నాపర్ అని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రానికి చీడ పురుగని డబ్బు తీసుకొని టికెట్లు అమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు. పవన్ పేపర్ మీద రాసుకువచ్చినవి చెప్తే ప్రజలు నమ్మరని వెల్లంపల్లి ధ్వజమెత్తారు. నేను చెప్తున్నా, అసలు పెద్ద ఈ రాష్ట్రానికి చీడపురుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు, ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్. చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్. వాడు ఆ లోకేష్ అనే వ్యక్తి టికెట్లు అమ్ముకోవడంలో నెంబర్ 1. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఎమ్మడే ఫస్ట్ లిస్ట్లో టికెట్ అంట, మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్ట్లో టికెట్ అంట, ఏమీ ప్యాకేజ్ ఇవ్వకపోతే అసలు టికెట్ లేదంట తెలుగుదేశంలో. వాడు పాపం చూసాంగా మనం, మండల బుద్ధప్రసాద్ గారు, ఆయన ఎన్నాళ్ళు ఎంత నోబుల్ ఫ్యామిలీ అది. ఇవాళ ఎంత ఏడిపిస్తున్నారు ఆయన టికెట్ లేకుండా. అట్లాగే ఇంకొంతమంది చాలామంది సీనియర్లు. నా దాకా ఎందుకు, మన దేవినేని ఉమామహేశ్వర గారు అన్నాడు కదా, టికెట్లు అమ్ముకున్నాడు చంద్రబాబు కృష్ణ ప్రసాద్కి 100 అని చెప్పి. దేవినేని ఉమామహేశ్వర చెప్పాడు కదా, నా దాకా ఎందుకు. ఆయనకి అత్యంత ఆత్మీయుడు, ఆయన కుటుంబ సభ్యుడు అని చెప్పే వ్యక్తే చెప్పాడు. 100 200 ఇక్కడ మైలవరం టికెట్ అమ్ముకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పబ్లికే చెప్పాడు.